ఈ సమ్మర్ క్యాంప్ పేరు ఏం పెట్టారు? ఆ శ్రద్ధ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది. శ్రద్ధ. ఇప్పుడు నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు రిపీట్ చేయాలి. ఎగ్జాంపుల్, వ్యాయామం చేస్తాను అని నేను అంటాను. అప్పుడు మీరు ఏం చెప్పాలి? దానికి శ్రద్ధగా వ్యాయామం చేస్తాను అని చెప్పాలి. అలాగా నేను కొన్ని చెప్తాను, మీరందరూ దానికి శ్రద్ధగా యాడ్ చేసి రిపీట్ చేయాలి. చేస్తారా? వ్యాయామం చేస్తాను. వ్యాయామం చేస్తాను. ఆడుకుంటాను. భోజనం చేస్తాను. చదువుకుంటాను. ప్రార్థన చేస్తాను. ధ్యానం చేస్తాను. మీరు చేసే ప్రతి పనికి శ్రద్ధను యాడ్ చేస్తే మీ రియల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, క్యారెక్టర్ బిల్డింగ్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ శ్రద్ధ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రద్ధని చెడు కోసం ఉపయోగించకూడదు. శ్రద్ధగా అందరినీ తిడతాను, శ్రద్ధగా కోపపడతాను అని శ్రద్ధ దానికి ఉపయోగించకూడదు, మంచి పనులకు ఉపయోగించాలి. అర్థమైందా? ఇంకెక్కువసేపు మాట్లాడను, నెక్స్ట్ ప్రోగ్రాం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకి మీ పిల్లలందరూ ఈ క్యాంపులో మీ అందరికి నచ్చిన ఐటెం ఏంటి? పిల్లలు తినడం కాదు, ప్రోగ్రాంలో ఏది నచ్చింది? గేమ్స్ నచ్చాయి. ఎందుకంటే కావలి నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి ఈ క్రికెట్లు, బాళ్ళు, షటిల్ కాకులు కాకుండా మన భారతీయ క్రీడలు ఏ ఖర్చు లేకుండా మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఆడొచ్చు, దానివల్ల మానసిక వ్యాయామంతో పాటు మానసిక మైండ్ షార్ప్నెస్ కూడా అవుతుంది. అలాంటి గేమ్స్ నేర్పించారు. పిల్లలు బాగా చేశారు. అది మీకు 2-3 చూపిస్తారు, టైం లేదు, ప్లేస్ కూడా తక్కువ ఉంది. అయితే నాకు నచ్చింది ఏంటంటే పిల్లలు జరిగిన అన్ని కార్యక్రమాల్లో యోగాసనాలు నేర్పించారు, వేద పఠనం, భజనలు నేర్పించారు, భగవద్గీత నేర్పించారు, మోరల్ స్టోరీస్ చెప్పారు, గైడెడ్ మెడిటేషన్ చెప్పారు, డ్రాయింగ్ చెప్పారు, క్రాఫ్ట్స్ నేర్పించారు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది వాళ్ళ గేమ్స్ నచ్చితే వాళ్ళు చేసిన మెడిటేషన్ టెంపుల్లో మేము రోజు వాళ్ళకి గైడెడ్ మెడిటేషన్ ఎలా కూర్చోవాలి, స్థిరంగా ఎలా శ్వాస చేయాలి, ఎలాగా స్థిరంగా కూర్చోవాలి, మైండ్ని ఫోకస్ చేయాలని ట్రైనింగ్ ఇస్తే ఫస్ట్ డే 1 minute అందరు స్థిరంగా కూర్చోవాలి, తర్వాత 2 minutes, 3 minutes, 4 minutes, చివరికి ఎన్ని నిమిషాలు చేశారు మీరు? 8 minutes దాకా చేశారు. చాలా బాగా చేశారు, ముచ్చటగా అనిపించింది నాకు. మీరందరూ చాలామంది అనొచ్చు, పిల్లలు స్థిరంగా నిలబడండి, వాడిని పట్టుకోలేకపోతున్నానండి, ఒకటే వెళ్ళారని. అది మేము నమ్మం. ఎందుకంటే వాళ్ళందరూ మీరు వచ్చి చూస్తే ఫోటోలు మేము పెట్టాం, ఎంత నిశ్చలంగా కూర్చున్నారు. 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు, ఒకరిద్దరు తప్ప అందరూ చాలా స్టడీగా కూర్చున్నారు. అంత ఎగిరి గంతులేసే పిల్లలు ఒక దగ్గర కూర్చొని స్థిరంగా నిశ్చలంగా కూర్చున్నారంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. కాబట్టి దీనికి కారణం ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రులు కేవలం పిల్లలు ఇటు అటు పరిగెడతారు, పట్టుకోలేకపోతున్నాం అని అనుకోకండి. మీరు కూర్చుంటే స్థిరంగా వాళ్ళు మిమ్మల్ని చూసి కూర్చుంటారు. మీరు వాళ్ళు కూర్చోండి అని చెప్పి ఫోన్ మాట్లాడుకొని షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాలని మాట్లాడుకుంటే వాళ్ళు అలా ఇటు అటు తిరుగుతారు. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళారు. ఏంటి కంప్లైంట్? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు సైకాలజిస్ట్కి, మా పిల్లవాడు స్థిరంగా ఒక దగ్గర కూర్చోడండి, ఎప్పుడు పుస్తకం పట్టుకోడు, అసలు చదవడు అని చెప్తే అప్పుడు సైకాలజిస్ట్ అంటాడు, మీరు ఎప్పుడైనా మీ పిల్లలు చూస్తుండగా కూర్చొని స్థిరంగా పుస్తకం చదివారా అని అడుగుతాడు. అబ్బాయి లేదండి, ఎప్పుడు ఫోన్లు మాట్లాడుకోవడంలో బిజీగా ఉంటామంటే మరి ఇదే. మీరు పిల్లల్ని 100 మాటలు చెప్పడం కన్నా ఆచరణలో మీరు చేస్తే, మీరు స్థిరంగా వాళ్ళ స్టడీ అవర్లో కూర్చొని చదువుకుంటూ కూర్చుంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఆచరిస్తారు. అదే స్వామి వివేకానంద అంటారు, 20,000 మాటల కన్నా ఒక్క ఆచరణ చాలు. ounce ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ దాన్ 20,000 టన్స్ ఆఫ్ టాక్ అని అంటారు. 1000 టన్నుల మాటల కన్నా 1 ounce ప్రాక్టీస్ చాలు అంటారు. అది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని
పెట్టుకొని అలా చేస్తే వీళ్ళందరూ శిశింద్రిలు పట్టుకోలేము, ఊరికే గెంతుతుంటారని కాదు. ఈ నెల 22 రోజులు మేము చూసాం ఎంత స్థిరంగా కూర్చున్నారు. ప్రాక్టీస్ చేయమని చెప్పాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 5 minutes అలాగా స్థిరంగా కూర్చొని మైండ్ ఎక్కడికి పోతుందో ఆలోచించండి. వివేకానంద నరేంద్ర రెడ్డి ఉన్నప్పుడు ఎలా ధ్యానం చేశాడు, అంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడు. మీ స్టడీస్లో ఫోకస్, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ పెరగాలంటే ఇది సైంటిఫిక్గా ఎన్నో రకాల ప్రయోగాలు చేసి చూపించారు ఫారినర్స్ అందరూ కూడా. మన యోగులు, ఋషులు ఒకప్పుడు ధ్యానం ఎలా చేస్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేది. మనకి అవన్నీ పోయాయి కాబట్టి స్థిరంగా ఉండట్లేదు కాబట్టి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లము, మెమరీ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. అందుకని పిల్లలకి మరీ చెప్తున్నా, రోజు మీరు 5 నిమిషాలు ఉదయం సాయంత్రం చేస్తే కొన్నాళ్ళకి మీరు కూడా వివేకానంద అంత జ్ఞాపశక్తి, అంత ఫోకస్, కాన్సన్ట్రేషన్ మైండ్ వస్తుంది. తప్పకుండా మీరు మంచి పేరు తెచ్చుకొని మంచి పౌరులుగా మీ తల్లిదండ్రులకి మంచి గౌరవ మర్యాదలు చేకూర్చిన వాళ్ళు అవుతారు. అర్థమైందా? మీరు అలా చేస్తారా? రోజు ప్రాక్టీస్ చేస్తారా? కనీసం అలా రోజు చేయాలి. తర్వాత మీకు విద్యార్థి హోమ కండక్ట్ చేసాం. ఆ విద్యార్థి హోమాలో మొత్తం మీకు మంత్రాలు చెప్పి, ఆ మంత్రాల అర్థాలు ఏంటి అవన్నీ చెప్పి మీ అందరినీ కూడా అక్కడ హోమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ప్రతిజ్ఞ చేస్తున్నారు. మీరు ఆ ప్రతిజ్ఞ ఏం చేశారు? ఆ హోమాలో చెప్పిన మంత్రాలు అన్నిటి కూడా సంస్కృతంలో ఉన్నాయి. మీకు తెలుగు, ఇంగ్లీష్లో ప్రింట్ చేసి ఇచ్చాం. అందులో వాటి సారం ఏంటంటే 5 కింద విడదీయచ్చు. అందులో ఏమీ లేదు. మీరు దేవుడి దగ్గర ఒట్టు వేస్తున్నారు. ఏమని? నేను రోజు వ్యాయామం చేస్తాను, పరిశుభ్రంగా ఉంటాను అని మీరు ఒట్టు వేశారు, ప్రతిజ్ఞ చేశారు, సంకల్పం చేశారు. కాబట్టి మీరు ఎప్పుడూ వ్యాయామం చేయాలి. యోగాసనాలు నేర్చుకున్నారు. వ్యాయామం చేస్తాను, పరిశుభ్రంగా ఉంటాను అంటే ఎప్పుడు నీట్గా ఉంటాను, మంచి బట్టలు, నీ క్లీన్లీనెస్ ఉండాలి, మీ రూము, మీరు చదివే పుస్తకాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని మీరు ప్రతిజ్ఞ చేశారు. అది మర్చిపోకూడదు. అర్థమైందా? నేను క్రమశిక్షణతో చదువుకుంటాను అని ప్రతిజ్ఞ చేశారు. 5 ప్రతిజ్ఞల్లో ఇది రెండోది ప్రతిజ్ఞ చేశారు. అని మరి సరే శ్రద్ధగా చదువుకోవాలి. మీరు మాట ఇచ్చారు దేవుడి దగ్గర, సరస్వతి దేవి దగ్గర శ్రద్ధగా చదువుకుంటానని. తర్వాత నేను చెడు మాట్లాడను అని ప్రతిజ్ఞ చేశారు. నిజాయితీగా ఉంటాను అని. ఈ నోటితో ఎప్పుడు దుర్భాషలో చెడు బూతులు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడాలని మీరు ప్రతిజ్ఞ చేశారు. హోమం యొక్క ఉద్దేశం అది. నేను ఎప్పుడూ నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని ప్రతిజ్ఞ చేశారు. ఇలాగ మీకు 5 మంత్రాలు చెప్పారు. 5వది ఏంటి? తల్లిదండ్రులను గౌరవిస్తాను, పెద్దలను మర్యాదిస్తాను, నా వల్ల ఎవరికి కష్టం కలగకుండా ప్రవర్తిస్తాను, నా ప్రవర్తన వల్ల ఇతరులకు కష్టం కలగకుండా ప్రవర్తిస్తానని 5 ప్రతిజ్ఞలు చేశారు మీరు హోమ మంత్రంలో. ఇవి కొన్ని గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మీరు తప్పకుండా వివేకానంద అంతటి వాళ్ళు అవుతారు. ఆల్ ది బెస్ట్. తర్వాత ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 10 వరకు పిల్లలకి ఉచితంగా, ఇప్పుడైతే ఈ సమ్మర్ క్యాంపులు ఏమి నేర్పామో అవన్నీ వేద పఠనం, యోగాసనాలు, ధ్యానం, మోరల్ స్టోరీసు, క్రాఫ్ట్స్, డ్రాయింగ్ ఇవన్నీ కూడా మీరు నేర్పబడతాయి. కాబట్టి పిల్లల్ని మీరు తల్లిదండ్రులు ప్రోత్సహించి యోగాసనాలు కూడా బాగా చేశారు. పిల్లలు ఇప్పుడు చూపిస్తారు ఎలా చేస్తారు చక్కగా. అవన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. జూన్ 15 నుంచి ప్రతి ఆదివారం 2 గంటల పాటు ఉదయం 8 నుంచి 10 వరకు ఉంటుంది. మీ పిల్లల్ని పంపించవచ్చు. ఇది ఉచితంగానే చేస్తాం. ఉదయం పూట వీళ్ళందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు నూడిల్స్ ఇష్టం అన్నారు, అవన్నీ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ ఇస్తారు, వడ, ఇడ్లీ అని. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జూన్ 15 నుంచి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని మీ పిల్లల్ని పంపిస్తే ఇంకా రెగ్యులర్గా టచ్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ సమ్మర్ క్యాంప్ వచ్చేదాకా ఇవన్నీ మర్చిపోతారు. అది టచ్ ఉండాలంటే ప్రతి ఆదివారం కూడా మీరు పంపించవచ్చు. వివరాలకి మఠ ఆఫీస్లో కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు ఇస్తారు. అందరూ శ్రద్ధగా విన్నారు, చాలా బాగా చేశారు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. మీరు చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ముఖ్యంగా మెడిటేషన్ నాకు బాగా నచ్చింది. మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీరు మంచి పిల్లలు, మీలో పరివర్తన వచ్చిందని మీ తల్లిదండ్రులు చెప్పాలి రేపు వచ్చి. అలా ఉండాలి మీ బిహేవియర్, అది కూడా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే.